తెలంగాణ శాసనమండలి సమావేశాలను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 20 లక్షల మంది పైచిలకి ఈ రోజు హైదరాబాద్ లో ఉంటే నగరం నడి బొడ్డున కడుపులో క్యాన్సర్ లాగా మూసి ఉంటే 6 మీటింగ్లు పెట్టిన అధ్యక్ష గతంలో 6 మీటింగ్ల మినిట్స్ కనుక చూస్తే వాళ్ళ మినిట్స్ యొక్క సారాంశమే ఈ రోజు మనం తీసుకుంటున్నాం. మహాత్మా గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టు కూడా ఈ రోజు మేము ఎందుకు ఆలోచించమంటే గాంధీ గారి యొక్క ఏవైతే ఆ రోజు అవశేషాలు ఉన్నాయో వాటిని ఇక్కడ కూడా సంగమం దగ్గర ఈసా మూసీ నది సంగమం దగ్గర పెట్టాం కాబట్టి ఒక సెంటిమెంట్ గా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడదామంటే అది 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈరోజు దానివల్ల మల్టిపుల్ గా ఏ విధంగా మనకు ఉపయోగం ఉందో ముఖ్యమంత్రి గారు మొన్న ప్రైవేట్ ఒక మీటింగ్ లో పూర్తి స్థాయిలో చెప్పిన అంశం కూడా వాళ్ళకి తెలుసు అధ్యక్ష. కేవలం గుడ్డిగా వ్యతిరేకించడం. ఇలా 200 యూనిట్లు ఇస్తున్న వాట వాళ్ళకు 6 గ్యారెంటీలో రాదు, 500కు గ్యాస్ బండ ఇచ్చే అంశం వాళ్ళకు గుర్తు రాదు. కేవలం ప్రతి దాన్ని అబద్ధం ప్రచారం చేయడం. ఇలా రైతు రుణమాఫీ చేసినాం, 20,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీ చేస్తే రైతు రుణమాఫీ లేదు అంటారు. 19,000 కోట్ల పైచిలకి రైతు భరోసా ఇస్తే రైతు భరోసా ఇవ్వలేదని చెప్తారు. ఇలా సబ్సిడీ ఇస్తున్నాం, మేము సబ్సిడీ కాదు సన్న బియ్యానికి సంబంధించి మేము బోనస్ ఇస్తున్నాం అంటే ఇవ్వట్లేరు అంటారు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో సన్న బియ్యం ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మిత్రులారా, ఆ బియ్యం గతంలో ముక్కబట్టిన బియ్యం కనీసం తినడానికి కాదు పశువులు కూడా తినడానికి ఇబ్బంది పడ్డ బియ్యాన్ని ఈ రోజు సన్న బియ్యంగా ఒక సామాన్యుడు గ్రామం నుంచి వచ్చిన యువకుడు ఈ రోజు ముఖ్యమంత్రి అయి పేదల యొక్క కన్నీళ్లు దుర్చడానికి, పేదల యొక్క ఆకలిని తీర్చడానికి ప్రయత్నం చేస్తే మెచ్చుకోకపోగా సన్న బియ్యంలో అక్రమాలు జరిగినాయని చెప్తారు. ఇలా రేషన్ కార్డు అధ్యక్ష, నేను గతంలో రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాల్లో పోయేటప్పుడు రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో పెళ్లిలైన వాళ్ళకు రేషన్ కార్డులు, దాంట్లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇచ్చామని అంటారు. ఎంతమంది లబ్ధి పొందుతారో ఒక్కసారి గ్రామాల్లో తెలిస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. 4 లక్షల పైచిలకి కొత్త ఇండ్లు వచ్చి దాదాపు 3 లక్షల పైచిలకి ఇండ్లు ఈ రోజు ఇలా నిర్మాణ స్థాయి ఉన్నాయి. ఇదే మా మంత్రి గారు 5,000 కోట్ల పైచిలకి ఈ రోజు అలొకేషన్స్ కూడా చేసిండ్రు. ప్రతిరోజు నిజాన్ని అబద్ధం చేయడానికి 100 మార్ఫింగ్లు చేస్తున్నారు తప్పితే వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. నేను అంటున్న రైతు సమాజమే, మీ సమాజం రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు కదా, దానికి కారణం ఎవరు? 8 లక్షల కోట్ల అప్పు నా తెలంగాణ చేసుకోవడానికి ఏమి చేసిండ్రని మీరు 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇలా దాదాపు నేను అనుకుంటున్నా 24 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ ఇక్కడ ప్రవేశపెట్టిండ్రు ఈ 2 సభల్లో. 24 లక్షల కోట్ల బడ్జెట్ ఒక తీరైతే ఈ రోజు కార్పొరేషన్ల పేరు మీద ఇబ్బడి ముబ్బడిగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో 8 లక్షల కోట్ల అప్పు చేసి 52,000 కోట్ల పైచిలకు ఇలా ఈఎంఐల రూపంలో వడ్డీల రూపంలో ఇలా ప్రభుత్వం కట్టాల్సి వస్తున్నది. మళ్ళీ పక్కకు పోతారు, మీకు 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేరని మహిళలు ఈ రోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇస్తాం డెఫినెట్ గా, 2,500 కాదు, సందర్భం వస్తే తులం బంగారం అనే అంశం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఏంటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని గత ప్రభుత్వంలో ఉన్న మిత్రుడు పెద్దలు నేను అడుగుతున్నా. తెలంగాణ అంటే ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? మీకు ఒక 30-40 సంవత్సరాలు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణలో కక్షలు కార్పణ్యాలు ఇలాంటి వ్యతిరేక భావనలు ఉన్న రాజకీయాలు ఎప్పుడు లేవు. జానారెడ్డి గారు ఒకరోజు ప్రతిపక్ష నేత అయితే ఆనాటి ముఖ్యమంత్రి గారితో ఎట్లా ఉన్నాడో మీకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారో తెలుసు. కానీ ఈరోజు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి శత్రు పక్షమైన పరిస్థితులని ప్రజాపక్షాన పొట్లాడవలసిన మీరు ఇలా ఒక రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఆ రోజు మేము విజ్ఞప్తులు చేసినాం, వినతులు చేసినాం, అవసరమైతే డిమాండ్లు చేసినాం, నిరసనలు చేసినాం. కానీ మీరు అక్కసుతో ఉన్న పరిస్థితి. ఇంతకుముందు మా పిసిసి గారు అన్న దాంట్లో తప్పేముంది? ఈగల్ టీముకు మీ లీడర్లు దొరుకుతున్నారంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు ఒక స్టేట్మెంట్ మా నాయకుడు కాదు అని చెప్పి మీ పార్టీ నుంచి రాలే? ఇక్కడ మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇలా పోలీసులతో ఈగల్ టీమును తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎఫ్ఐఆర్ను తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇదా తెలంగాణ కోరుకున్నది? ఏ పల్లెలకు నా నియోజకవర్గంలో, నా పాత నియోజకవర్గంలో దుంగతుర్తుల అధ్యక్ష, నేను ఒక పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేసి వాళ్ళని వదిలిపెట్టమంటే సార్ వాళ్ళు ఏం చేసిరో తెలుసా మీకు అని అన్నారు. ఇవాళ నా తెలంగాణ జాతి డ్రగ్స్ తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిందా? ఇలా తెలంగాణ అస్తిత్వం మొత్తం ఎటువైపు డ్రగ్స్ వైపు పోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏంటి నష్టం ఏంటి అధ్యక్ష? నేను అడుగుతా. డ్రగ్స్ టెస్ట్ పెట్టుకొని వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకోవడానికి ఏ పార్టీ కూడా టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఒక సామాన్యుడిగా, ఒక ప్రజా ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ రోజైనా సరే వాళ్ళు వైట్ ఛాలెంజ్ అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే అమరవీర స్తూపం దగ్గర తీసుకుంటే ఆ రోజు బీజేపీలో ఉన్న ఒక మిత్రుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు ఎందుకు ఆ కోపం? డ్రగ్స్ తీసుకోవాలని మనం ఆహ్వానిద్దామని ఆలోచించండి మిత్రులారా. నేను ఒకటే, కేవలం
ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉన్నది, మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఏదో మేము అణచివేసే ధోరణితో ఈ ప్రభుత్వం ఉండదు. అధ్యక్ష, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఉద్యమకారులమై తెలిసినా కూడా శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర అధ్యక్ష. గత ప్రభుత్వం ఏది కూడా ఆ పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేదు. మా మీద ఇంత కక్ష ఎందుకు ఉంది? కానీ మిమ్మల్ని ప్రేమించే గుణం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇలా మాట్లాడితే అవినీతి అక్రమాల్లో దేంట్లో లేదు. ఈ కారు రేసులో చేసింది వాస్తవం కాదా? లేకపోతే మీరు కాళేశ్వరం చేసింది వాస్తవం కాదా? ఈరోజు బీజేపీ అధ్యక్ష, సిబిఐకి ఇచ్చిన కాళేశ్వరం ఇస్తే ఇంతవరకు దాని మీద ఊసు లేదు, ఎలాంటి ఆలోచన లేదు. బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఈ ఎత్తుగా మరి వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి నాకు అనిపిస్తున్నది. బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ 12 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళే ఉన్న అధ్యక్ష. ఎందుకు ఈ తెలంగాణకు నిధులు తీసుకురాలేదనే విషయంలో ఎందుకు బీఆర్ఎస్ నిలదీయలేదు అధ్యక్ష? ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం మీద కామ్గా ఉంటారు. మేము అనుకున్నాం ఒకటి ఏంటంటే 2 పువ్వులు ప్రేమించుకుంటున్నాయేమని. ప్రేమ కాదు, కాంగ్రెస్ మీద ద్వేషం. ఈరోజు 12 సంవత్సరాల్లో ఏదైతే విభజన చట్టంలో మనం పెట్టినామో ఆ అంశాలకు కూడా మోక్షం కలిగించకపోతే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ప్రస్తావన చేస్తున్నా, మీరు ఏమనుకోకండి. ప్రేమ, కేంద్ర ప్రభుత్వం ప్రేమ ఉంటే చాలు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? బీజేపీ మిత్రులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. నేను అంటున్న బీజేపీ మిత్రులకు, ఎందుకు మీ కేంద్ర మంత్రులు ఉన్నారు, మీ పార్టీ ఉన్నది, మీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఎందుకు రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి మీరు ఒక పోరాటం చేయలేరని. 42% రిజర్వేషన్ల బిల్లు బీసీలకు తెస్తే బాధ్యత కేంద్రం మీద ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ లో ఉన్న బీసీ మిత్రులు లేకపోతే బీజేపీలో ఉన్న బీసీ మిత్రులు ఎందుకు ఈ ప్రభుత్వానికి సహకరించి కేంద్రం మీద పోరాడటానికి ఎందుకు మీరు సిద్ధపడలేదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని అంశాలైనా సరే గుడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత తప్పితే ప్రజా అనుకూల నిర్ణయాలు మీరు లేరనే విషయాన్ని మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేమందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే కదా, డాక్టరేట్ తీసుకున్న వాళ్ళమే కదా. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో స్టాఫింగ్ లేకపోతే యూనివర్సిటీ మొత్తం కునారిల్లుతుంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి సందర్శించి 1000 కోట్ల రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీ పునరుద్ధరణకి ఈరోజు శాంక్షన్ చేసిన చరిత్ర